మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసినట్టయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గర లైన్ లో వెళ్ళే అమ్మాయిలను టచ్ చేయడము, అన్వాంటెడ్ గా వాళ్ళకి డాష్ ఇవ్వడం. ఇఫ్ సపోజ్ అమ్మాయి ఈజ్ నాట్ విల్లింగ్, ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఫైల్ ఏ కేస్, సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఫైల్ చేయొచ్చా? సొంత మామయ్యే మేనగోడలు చేశాడు. కోడలు వచ్చేసి మైనర్, షీఈ్ మైనర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో అడ్వకేట్ స్వాతి ఉన్నారు. సో ఒకసారి మేడం అడిగి మనం డే టు డే ఎదుర్కొనే కొన్ని చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ కొంచెం మనం తెలుసుకున్నాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. థ్యాంక్ యూ. సో మేడం, అమ్మాయిల మీద ఏదైనా అబ్యూస్ జరిగితే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ కదా. రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసినట్టయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గర లైన్ లో వెళ్ళే అమ్మాయిలను టచ్ చేయడము, అన్వాంటెడ్ గా వాళ్ళకి డాష్ ఇవ్వడం. సో ఆ టైంలో నవేడేస్ సోషల్ మీడియా ఇస్ వెరీ ఫాస్ట్. సో వాటిని వీడియోస్ తీయడము, తెలియకుండా వైరల్ చేయడము, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఎటువంటి యాక్షన్స్ అమ్మాయిలకి ఉంటాయి? యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ ఇక్కడ తీసుకోవాల్సిందంటే అమ్మాయి షీ నీడ్ టు కంప్లైంట్ ఇట్. మాకెందుకు ఇది పరువు పోతుందో సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకోకుండా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి. సో రష్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఓకే, సో అక్కడ ఏంటంటే కంప్లైంట్ ఫైల్ మోడెస్టీ మీద, ఉమెన్ మోడెస్టీ మీద కంప్లైంట్ ఫైల్ అవుతుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఓకే, ఉమెన్ మోడెస్టీ ఇస్ రిలేటెడ్ టు ఇన్సల్టింగ్ ఏ ఉమెన్. ఓకే, ఇన్ ఎనీ కేస్, ఓకే, లైక్ అది మోరల్ గా కానీ లైక్ ఫిజికల్ గా కానీ, ఉమెన్ మోడెస్టీ అంటే ఇట్స్ నాన్ వేలబుల్ అఫెన్స్ యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే దగ్గరలో ఏదైనా పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ కాకుండా జీరో ఎఫ్ఐఆర్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అనమాట. సో అక్కడికి వెళ్ళగానే మనం కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎంక్వైరీ చేసేసి సర్టన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు, తను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి అదొక కేసు అవుతుంది. సో ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటారు అక్కడ. రీసెంట్ వీడియోస్ లో కూడా మేడం నేను ఒకటి చూసాను, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. సో ముందు ఇద్దరు అమ్మాయిలు బైక్ మీద ఉంటే వెనక ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. సిగ్నల్ పడగానే, సిగ్నల్ అయిపోగానే వాళ్ళు వెళ్తా ఉంటారు, అమ్మాయిలు ముందు వెళ్తా ఉంటే వెనక వీల్ చేసుకుంటా వెళ్ళి వాళ్ళని తాకడము, వాళ్ళని కామెంట్ చేయడము. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక అమ్మాయి వీడియో తీస్తుంది. ఇదంతా ఒక అమ్మాయి వీడియో తీస్తుంది. వీడియో తీసేసి మళ్ళీ ఇదేంటి, వాట్ యు ఆర్ డూయింగ్, నేను మీ మీద కేసు పెడతా, దిస్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పేసి చెప్తాంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో వాట్ ఆర్ ద కేసెస్ దే ఆర్ హ్యావింగ్? మీరు అన్నట్టు వీడియోస్ వైరల్ చేయడము, ఇది ఖచ్చితంగా తనకి ఇప్పుడు ఫ్యామిలీకి రిలేటెడ్ పరువు కూడా పోతుంది ఇలా వైరల్ చేయడం వల్ల. డిఫమేషన్ సూట్ ఏంటంటే తను డిఫేమ్ చేయడానికి ట్రై చేశారు ఆల్రెడీ. సో మనకి ఏంటంటే ఇండియన్ లాలో డిఫమేషన్ అనేది సెక్షన్ బిఎన్ఎస్లో అయితే 353 యూజ్ అవుతుంది. సో యాజ్ పర్ మీకు ప్రీవియస్గా సిఆర్పిసి అనేది, ఇండియన్ ఐపీసీ అనేది చేంజ్ అయ్యాయి మనకి అమెండ్మెంట్స్. సెక్షన్ 500 కింద బుక్ అయ్యేది ఇంతకుముందు, ఇప్పుడైతే 353 యూజ్ చేస్తున్నారు. చేంజ్ ఏంటి మ్యామ్? చేంజ్ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఓకే, పనిష్మెంట్ వచ్చి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది, పెరుగుతుంది. సో ఇంతకు ముందు 1 to 2 years ఉండింది, ఇప్పుడు కొంచెం 5 to 7 years అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ పబ్లిక్ వీడియో వైరల్ అయింది కాబట్టి ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ప్రూఫ్, సాలిడ్ ప్రూఫ్ అవుతుంది అది. సో ఇమీడియట్గా ఏమవుతుంది, అక్యూజ్డ్ అనేది తప్పించుకోలేడు. సో అది కోర్టుకి వెళ్తుంది, కోర్టులో ప్రూవ్ అవుతుంది, హీ విల్ బి పనిష్డ్ విత్ ఫైన్ ఆర్ జైల్. ఇఫ్ సపోజ్ అమ్మాయి ఈజ్ నాట్ విల్లింగ్, ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఫైల్ ఏ కేస్, సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఫైల్ చేయొచ్చా? పేరెంట్స్ వెళ్తారు, సమ్ గార్డియన్ వెళ్తారు, దే కెన్ ఫైల్. సో అక్యూజ్ కి ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది? 5 to 7 years. మినిమం 5 to 7 years. ఒకవేళ అక్యూజ్డ్ మైనర్ ఆర్ మేజర్ అయినా, విక్టిమ్ మైనర్ ఆర్ మేజర్ అయినా పనిష్మెంట్స్ లో తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద మైనర్? మైనర్ వచ్చేసి బిలో 18 కాబట్టి తనకి సీరియస్నెస్ అనేది ఆ కేసుకి ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక మైనర్ ని వచ్చేసి మనకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ ఉమెన్ రిలేటెడ్ సెంటర్స్ ఉంటాయి, భరోసా కానీ సఖీ కానీ, అక్కడికి పంపించేసి ఫస్ట్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. అది మైనర్ కాబట్టి అది ప్రూవ్ అవుతే ఆల్మోస్ట్ 14 years ఆర్ లైఫ్ కూడా పడుతుంది.
ఓకే ఇఫ్ ఇన్ Accused. కేస్ దే ఆర్ అక్యూజ్డ్ Accused. అదే ఇఫ్ దే ఆర్ మైనర్ మైనర్ సో రీసెంట్ గానే జరిగింది ఇది, మన కొత్తగూడెం కోర్టులోనే జరిగింది. ఏం లేదు మ్యామ్. పోక్సో కేసులో రేప్ కేసు ఇది. Hmm. సొంత మామయ్యే మేనగోడల్ని రేప్ చేశాడు. కోడలు వచ్చేసి మైనర్, షీఈస్ మైనర్. ప్రూవ్ అయింది అండ్ హీ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. పేపర్ కి కూడా వచ్చింది న్యూస్. సో మైనర్ కేసెస్ లో పనిష్మెంట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. వేరాస్ కమింగ్ టు మేజర్ వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 7 to 14 years ఓకే ఫర్ రేప్ కేసెస్ అనేది. ఈ మోడెస్టీ అనేది దానికి 5 to 7 years పడుతుంది. ఓకే సో పబ్లిక్ లో ఇన్సల్ట్ చేస్తే 5 to 7 5 years to 7 years. సో ఐదర్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్ ఎవరికైనా కూడా.